వయసు అయిపోయో పానం మంచిగా లేకనో ఓ మనిషి జీవిడిస్తే ఇంటోళ్ళు మస్తు బాధపడుతుంటారు. పీనుగను ఆకిట్లేసి మెడలో ఒక పూలదండేసి తలాపుకు దీపం పెట్టి చుట్టూ కూసుండి ఏడుస్తుంటారు. అట్లనే ఇక చుట్టుపక్కలోళ్ళకు దగ్గరోళ్ళకు చెప్తే వాళ్ళందరూ కూడా ఆఖరి సూప్ కోసం ఆగ మేఘాల మీద వస్తుంటారు. అందరు కలిసి పాడె గట్టి తీసుకుపోయి దహన కార్యాలు చేస్తారు. అయితే సేమ్ ఇట్లనే ఈడొక అన్నకు దహన కార్యాలు జరుపుతుంటే వెంటనే బతికిండట. బీఆర్ఎస్ లీడరు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ సార్ ఫోటోను గుండెల మీద పచ్చబొట్టు ఒడిపించుకున్న ఈ అన్నను జీవిడిచిండు అని అందరు అనుకుంటే ఇంగో ఈ గుండెల మీదున్న పచ్చబొట్టే మల్లపానం పోసిందుల్లా. అవును, నిరంజన్ రెడ్డి సార్ చేయబట్టే లేచిండు. తైలం రమేష్ చనిపోయిందని చెప్పి సమాచారం ఇచ్చేందుకు నాకు దాన సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళ చుట్టాలు వచ్చారు. ఈ అన్న పేరు తైలం రమేష్, వనపర్తి. తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి నిరంజన్ రెడ్డి సార్కు పెద్ద ఫ్యాన్ అట. ఇప్పుడు పానం మంచిగా లేక జీవిడిచిందని తెలిస్తే ఆఖరి సూపు చూసేందుకు నిరంజన్ రెడ్డి సార్ వచ్చిందట. అప్పుడు బాధపడుకుంటా గుండెల మీద ఉన్న పచ్చబొట్టకేంచి చూసేటాలకు ఇంకా గుండె కొట్టుకున్నట్టే అనిపించిందట. వెంటనే రమేష్ బతికే ఉన్నాడు అనుకొని రమేషు రమేషు అని గట్టిగా పిలిచిన ఓలే కొంచెం కదిలిండట. వెంటనే అంబులెన్స్ లో దవాఖానకు తీసుకుపోయిండ్రు. రమేష్ ని పిలిచి ఒక 8 సార్లు 10 సార్లు పిలిచిండు. పిలిచిన తర్వాత ఒక మంచి కళ్ళిండు, మంచి బతికే ఉన్నాడు, చనిపోలేదు అని చెప్పి మంచిరేట అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసిండు. ఇప్పుడు సక్సెస్ఫుల్ అయింది. మామనార్లో ఒక సగం వైద్యం లేదని చెప్పి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు. మంచి కోలుకున్నాడు. హాస్పిటల్లో గ్లూకోజ్లు ఎత్తున్నాయి, మంచిగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఇదంతా చూసి మస్తు షాక్ అయినరట ఆడున్నోళ్ళు. అభిమాన నాయకుడిని చూసిన ఓలే పానం తిరిగొచ్చినట్టయింది అని కొందరు అంటుంటే మొత్తానికి నిరంజన్ రెడ్డి సార్ లేకపోతే పానాలు పోయేటి అని అంటున్నారు. ఏది ఏమైతేంది గాని పచ్చబొట్టు పానం కాపాడింది కదా నొల్లా.